నేను ఎప్పుడు ఒక కొటేషన్ ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాను. వయసులో పెరగడం కాదు ముఖ్యం, జీవితంలో ఎదగడం ముఖ్యం అని. మనం ఏమి చేయకుండా తిని పడుకున్నా నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వచ్చేస్తుంది. అవును. నేను మరి జీవితంలో ఎదగాలి కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటే నాకు ఒక సంతృప్తితో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. అవును. ఏటి పక్కన గులకరాయి కూడా 1000 ఏళ్ళు ఉంటుంది, తాబేలు కూడా 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉంటుంది. దానికి మనకి తేడా ఏంటి? అంతే కదా. మనకు ఒక పొటెన్షియల్ ఉంది, మనకు ఒక కెపాసిటీ ఉంది, ఒక భగవంతుడు ఒక విచక్షణ ఇచ్చాడు మనకి. మీదంటూ ఒక బ్రాండ్ వదిలి వెళ్ళాలి కదా రేపొద్దున. అంతే. మరి ఆ బ్రాండ్ వదిలి వెళ్ళడానికి అన్ని ఎఫర్ట్స్ అన్ని ఆ డైరెక్షన్గా పెట్టి, ఎందుకంటే మీకు యు ఆర్ బ్లెస్డ్ లైక్ మీకు అంత ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఏమీ లేని వాళ్ళు నాకు ఇది లేదు, ఇది ఉంటే నేను చేయగలుగుతాను అనుకుంటారు. మనకు ఉంది కదా. రిటైర్ అయిపోయిన ఒక బ్యాంక్ ఎంప్లాయీ, పెన్షన్ వస్తుంది, మంచిగా ఒక అకౌంట్లో ఒక అమౌంట్ ఉంటుంది, హెల్త్ ఉంది, 62 ఏళ్ళు వచ్చినాయి, ఇంట్లో కూర్చుని నేను ఇదేంటి నాకు బోర్ కొడుతుంది, లేకపోతే ఇది చేస్తాను అది చేస్తాను. బోర్ ఎందుకు కొట్టాలి? నీకు ఇంకా శక్తి ఉంది, నీకు ఇంకా ఏదో ఒక సేవ చేయొచ్చు కదా. అవును, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఎంగేజ్ అయిపోయిన కొద్దీ మనకి మనము ఒకటి యంగ్ అవుతాము, రెండు ఎంగేజ్ అవుతున్న కొద్దీ యంగ్ అయిపోతాం అంతే. ఇప్పుడు మేము వెళ్ళట్లా స్మార్ట్ జోడీకి. అసలు మీరిద్దరూ నిజంగా మీరు నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ మీరు ఇబ్బంది పెట్టచ్చు మమ్మల్ని. ఏం ఇబ్బంది పెట్టదు, అడగండి. మీరు నిజంగానే విత్ నో మేకప్ మీరు ఇంత థళథళలాడే తెలుపు అబ్బా అన్నట్టు ఎలా ఉన్నారు చెప్పండి. ఏం లేదు, అంటే తెలుపు అంటే నలుపు ఉండకూడదని కాదండి. యు ఆర్ గ్లోయింగ్ వెరీ న్యాచురలీ. ఏవో మీరు చిట్కాలో అవి పాటించుంటారు. లేదు అంటే లేదు అని నేను చెప్తాను, అది అబద్ధం కాదు. రోజు అలోవెరా రాసుకుంటారు. అదే సార్, నిల్ మెయింటెనెన్స్, అదే సీక్రెట్. మై సింప్లిసిటీ ఈజ్ మై ఆర్నమెంట్, నా కంటెంట్మెంట్ సీక్రెట్ అంతే. నేను కంటెంట్మెంట్ ఉంటే అసలు కీ అండి. ఉన్నదాంతో ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లేదు లేదని బాధపడద్దు, ఇంకోళ్ళతో కంపేరే చేసుకోవద్దు అసలు. అలా చేసుకుంటే మనం ఒక సెకండ్ కూడా ఉండలేము భూమి మీద. మనం అంటూ కంపేర్ చేసుకుంటే మనకన్నా తక్కువ వాళ్ళు, లెస్ ప్రివిలేజ్డ్ వాళ్ళని మనం కంపేర్ చేసుకుని అయ్యో మనం ఇంత బాగున్నామని ఒక గ్రేట్ఫుల్గా ఉన్నామంటే ఇంకా ఉత్సాహం ఉంటుంది. సచ్ ఎ బ్యూటిఫుల్, ఎంత పరిపక్వమైన సంపూర్ణమైన స్థానంలో ఉన్నారు సరస్వతి గారు. నిజంగా మీరు ఐ థింక్ యూర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ చాలామందికి. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత లాంగ్ కాన్వర్జేషన్స్ అంటే నాకైతే మీతో కలిసి అది ఎక్కడ కుదురుకుంటుందో తెలియదు. ఒక సిరీస్ చేయాలండి, రోజువారీ సమస్యలు తీసుకొస్తాను నేను. ఇలా అవుతుంది, ఫుడ్ విషయంలో గొడవలు, ఇంకేదో విషయంలో ఖర్చుల విషయంలో గొడవలు, ఎలా పరిష్కరించుకోవాలి అని ఒక మాన్యువల్ లేదండి. అవును, లేదు, మాన్యువల్ ఉండదు కూడా. ఎలా ఉంటుంది అంటే కనీసం ఒక గైడింగ్ మాన్యువల్ ఉండాలి కదండి. ఇప్పుడు తప్పడు లాంటి ఒక ఎక్స్ట్రీమ్ చూసాము, అది తప్పు రైట్ అని అండలే, కొంతమందికి అది రైట్ అయిండొచ్చు. మరొక చోట బాగా దెబ్బలు తింటున్న భార్యలు చూస్తున్నాం, తాగొచ్చి కొడుతున్న భార్యలు చూస్తున్నాం. సో ఈ ఫెమినిజము ఈ ఇవల్యూషన్లో ఉన్న టైంలో నార్మల్ మనలాంటి మధ్యతరగతి వ్యక్తులందరూ కూడా అన్వయించుకోవడానికి ఏ విధమైన, మీరే 2 చెప్పారు, 2 పోల్స్ చెప్పారు. ఒకటి జస్ట్ ఒక తప్పడు, ఇంకొకటి తాగొచ్చి నిరంతరం కొట్టేవాడు. ఇది ఎక్స్ట్రీమ్. దట్ షుడ్ బి అడ్రెస్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. దీనికి ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్. ఒక 90%లోకి ఇది వస్తుంది, రైట్, ఆ 10%లోకి అది వస్తుంది. వీ కాంట్ జనరలైజ్. ఐ నో ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ వ్యక్తి యాటిట్యూడ్ని బట్టి మనము ఏమన్నా వాళ్ళకి ఐ థింక్ మార్గం చూపించు. మీరు అద్భుతంగా మీ ప్రకృతిని మీరు తెలుసుకున్నారు, మీ సహజ స్వభావాన్ని ప్రకృతిని తెలుసుకున్నారు కాబట్టి you were able to be that best self of yours with your husband and with your family and for the society. ఆ అవకాశం అందరికీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. అంటే పేషెన్స్, ఎవరికి వారు కొంచెం పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఉండడం లేదు. నా దగ్గర పేషెన్స్ ఉంది, మీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఓపిక ఉంది. ప్రెషర్ ఏంటి? ఆ ఓపిక ఉంది. ఓపికని బట్టి ఉంటుంది. అలా అని చెప్పి నేనేదో అన్ని లోపల పెట్టుకుని నేనేదో కుమిలిపోయి అలా ఏం లేను. నేను ఒకప్పుడు ఇన్హిబిషన్స్తోని అలా బిడియంగా అలా ఉన్నాను. కానీ వన్స్ నేను యాంకరింగ్లోకి వచ్చిన తర్వాత చెప్పా కదా, మాటగా చేరు ఎక్కువైందని. ట్రైనర్ని అయిన తర్వాత ఇంకా వచ్చింది. ఒక్కొక్కళ్ళని నేను పర్సనల్ కౌన్సిలింగ్స్ చేస్తాను. ఎన్నో చూశాను, ఎంతోమంది. ఎందుకు అలా మాట్లాడుతున్నాను, ఇన్ని విషయాలు నేను ఎలా చెప్తున్నానంటే నేను నా చుట్టూ ఉన్నవే. నేను బుక్స్లోంచి తీసుకొచ్చే కొటేషన్స్ చెప్పను, నేనేమి అవేమి మాట్లాడను. నా అనుభవాలు, నా జీవితంలోవి, నా చుట్టుపక్కల జరిగేవి మాత్రమే చెప్తాను. అది బ్యూటిఫుల్ అండి. అసలు I think you are a queen in your own right and leading by example, not for the kids. పిల్లలు ఇంట్లో చూసి నేర్చుకోవడం మాత్రమే కాదు,
బయట చూసి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి సరస్వతి గారు. సో మీరు ఒక శక్తి మహిళ, మీరు కూడా శక్తి అనే ఆర్గనైజేషన్ పెట్టారు. అండ్ చాలా మంది విమెన్ని యూఆర్ ఎంకరేజింగ్ టు బీ దర్ బెస్ట్ సెల్ఫ్స్. ఇంతకీ ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్, ఐడల్ ఉమెన్స్ బ్రెయిన్ ఐ ఫీల్ ఈజ్ టైలరింగ్ షాప్. బట్టలు పిచ్చుందా మీకు? అందరికీ ఉంటుంది కదా, చాలా లేకపోతే ఉంది. ఎలా చెప్పండి? మామూలుగా లేదు, అది మామూలుగా లేదు. చాలా ఇష్టం శారీస్ అంటే. ఎన్ని ఉన్నా ఇంకా కావాలంటే అస్సలు వద్దు ఇంకా కొనొద్దు అనుకుంటాను, చాలా గట్టిగా అనుకుంటాను. బట్ వెళ్ళి ఒక్కసారి చూసారంటే టెంప్ట్ అయిపోతాను. అదే ఆ మాత్రం అవ్వాలండి, అది కూడా లేకపోతే ఎలా చెప్పండి? దానికి తగ్గట్టు ఈయన ప్రదీప్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఓ శారీ తీసుకొస్తారు. అక్కడ చూశాను, నీకు బాగుంది అనిపించింది అని ఆయన తెచ్చింది కూడా కట్టేసుకుంటాను. నాకు అలాగా శారీ అంటే ఇష్టం అంతే, బేసిక్గా చాలా ఇష్టం. బట్టలు పిచ్చి. కొత్తది అసలు ఉండనేను, కట్టేసేయాలి వెంటనే, దాచుకోవడం ఉండదు. అదే అదే మరి మజా లైఫ్లో. వంటలు కూడా చాలా బాగా చేస్తారని తెలుసు నాకు, ప్రదీప్ గారు చెప్పారు. అవును, మీ ఇంటికి భోజనానికి వస్తున్నారు రేపు మేము. రండి, వచ్చేసేయండి, మొత్తం ఎంటైర్ టీమ్ వెల్కమ్. సచ్ అ హోల్ కంప్లీట్ ఉమెన్ యు ఆర్ సరస్వతి గారు. మిమ్మల్ని కొన్ని పార్శ్వాలు, మీ అప్రోచ్, మీ ఆలోచనలు తెలుసుకోవడం మాకు చాలా అదృష్టం ఇవాళ. సో మళ్ళీ అవకాశం ఇస్తే మీతో మరిన్ని పాటలు మాటలు కొనసాగించాలని మా కోరిక. లాస్ట్లో కలిసి ఇద్దరు పాట పాడదాం. అమ్మో మీతోనా? నేనా? ప్లీజ్ ప్లీజ్ ఏదైనా ఒకటి పాడచ్చు. కానీ మీరు ఒక పాయింట్ మర్చిపోయారు. ఇప్పుడు చుట్టుపక్కల అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు మమ్మల్ని. స్మార్ట్ జోడీలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు, ఈ చిన్న ఏజ్ వాళ్ళతోననేసి అడుగుతున్నారు. మీరు చిన్న ఏజ్ కాబట్టి నేను అనుకున్నాను, అందుకే అడగలేదు. అయ్యో బాబోయ్, అసలు ఎక్కడికి వెళ్ళినా ఎంతమందో ఇలాగా కనుబొమ్మలు ఎత్తి మీరు చేస్తున్నారని. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ టెలికాస్ట్ తర్వాత ఇప్పుడు అందరూ మమ్మల్ని మీకోసమే చూస్తున్నాం అని చెప్తున్నారు చాలా మంది. అవును, అది చాలా పెద్ద వరం అండి. యాక్చువల్లీ టు సీ హ్యాపీ కపుల్ ఈజ్ అ గిఫ్ట్ దీస్ డేస్. కాబట్టి మీరు చెప్పే మంచి మాటలు కావాలి అన్నారు ఆయన, అందుకని ఓకే వస్తాను. నేను అసలు రానంటే రానని చెప్పాను, అస్సలు ఒప్పుకోలేదు. బట్ దే కుడ్ కన్విన్స్. ప్రదీప్ గారికి ఇష్టం బాగా, ఆయనకి ఇష్టమైనప్పుడు మరి ఇంకా తప్పదుగా, అందుకని ఓకే అన్నాను. సో మీ స్మార్ట్ జోడీ ఎల్లప్పటికీ అలా కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారికి మీకు మీదే ఒక పాట వింటాను నేను. మాయా మోహము మానదిని శ్రీ అచ్యుతని చిత్తమే కలది, మాయా మోహము మానదిని మొలచిన దేహము ముడియుటకును సరి, తలచిన దైవము తనలోనే, ఇలలో శ్రీ వెంకటేశ నీ కరుణ కలిగెను మాకెంతో ఘనతే కలది, మాయా మోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే పాడారు నా కోసం. అయ్యో భలేవారే. థ్యాంక్ యూ. గ్రేట్ ఆనర్, ప్లెజర్ టు మీట్ యూ అండ్ నో యూ మోర్. ఇంకా తెలుసుకోవాలని చాలా ఉన్నాయి, నేను తవ్వి తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. నేను అసలు అంత ఇంటర్వ్యూ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు నాకు తెలుసు, బట్ మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.